2024 పారాలింపిక్స్లో సీనియర్ అథ్లెట్లు కొత్త వారనే తేడా లేకుండా చాలా మంది సత్తా చాటారు. రికార్డు స్థాయిలో పతకాలు సాధించి పారాలింపిక్స్ హిస్టరీలో ఎక్కువగా మెడల్స్ గెలిచారు. మొత్తం 29 పతకాల్లో 7 స్వర్ణాలతో భారత రికార్డు క్రియేట్ చేసింది. అద్భుతమైన విజయాలతో చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ చారిత్రాత్మక విజయంపై ఎక్స్ ప్లాట్ఫామ్లో సంతోషం వ్యక్తం చేశారు. క్రీడా శాఖ అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్లో 59 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. వీరిలో 50 మంది పారిస్ పారాలింపిక్స్ అర్హత సాధించడం విశేషం. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ప్రజెంట్ నేను ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉన్నానో ఇది ప్యారిస్లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. బిర్హకిం బ్రిడ్జ్ అంటారు. చాలా ఫేమస్ సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఇక్కడ తీశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సామజవారగమన సాంగ్ మనందరికీ తెలుసు కదా, ఆ సాంగ్ కూడా ఇక్కడ షూటింగ్ తీశారనమాట. ఇటు పక్కన చూస్తే ఈఫిల్ టవర్. సో ఈరోజు మనం ఒక పారాలింపిక్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నామండి. ఒలింపిక్స్ అంటే చాలామందికి తెలుస్తుందండి, కానీ పారాలింపిక్స్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కాన్సెప్ట్ అనమాట. సో ఈరోజు మనం చూడబోయే పారాలింపిక్ మ్యాచ్ ఇంకొద్దిగా ఎక్స్ట్రా స్పెషల్. ఎందుకంటే ఇదిగోండి, ఇప్పుడు ఈఫిల్ టవర్ ఉందా, ఈఫిల్ టవర్ ఎదురుగుండానే ఉంటుంది అనమాట స్టేడియం. వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మ్యాచ్ కూడా బ్లైండ్ ఫుట్బాల్ అనమాట. సో మామూలుగా ఫుట్బాల్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉన్న గేమో మనందరికీ తెలుసు. సో అలాంటిది ఐ డిజేబిలిటీ ఉండి ఫుట్బాల్ ఆడడం ఎంత కష్టమో ఒకసారి అర్థం చేసుకోండి. ఫుట్బాల్ నుంచి వచ్చే కొన్ని సౌండ్ వేవ్స్ని బేస్ చేసుకుని ఆ గేమ్ ఆడతారనమాట. ఇది రెగ్యులర్ ఒలింపిక్ మ్యాచ్ కాదండి, బ్లైండ్ ఫుట్బాల్ మ్యాచ్. సో బాల్ నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ని బేస్ చేసుకుని వాళ్ళు గేమ్ ఆడతారు కాబట్టి స్టేడియంలో నార్మల్గా కంటే మనం సైలెంట్గా ఉండాలి. సో నేను గట్టిగా మాట్లాడడానికి కుదరదు. సో స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది, చూపిస్తున్నాను చూడండి. వచ్చేసామండి స్టేడియంలోకి. చూస్తున్నారు కదా, గోల మామూలుగా లేదు. ఫ్రాన్స్కి అర్జెంటీనాకి ఫైనల్ మ్యాచ్ అనమాట. ఫుట్బాల్, బ్లైండ్ ఫుట్బాల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నార్మల్ ఫుట్బాల్ లాగా పెద్ద గ్రౌండ్ కాదనమాట, చిన్న ప్లేస్లో ఆడతారు. అలాగే బాల్ నుంచి వచ్చే సౌండ్ని బేస్ చేసుకుని గేమ్ ఆడతారనమాట. సో గేమ్ జరుగుతున్నప్పుడు మనం చాలా కామ్గా ఉండాలి. వీడియోస్ కోసం గట్టిగా మాట్లాడడానికి కుదరదు. సో అది చూడండి, స్టేడియం అంబియన్స్ అయితే అదిరిపోయింది అసలు. సూపర్ అంటే సూపరు. స్టేడియంలో ఎక్కడ చూసినా ఫ్రెంచ్ ఫ్లాగ్స్, హడావిడి, చాలా బాగుంది. వండర్ఫుల్ అంబియన్స్. చూసారా అసలు అంబియన్స్ అదిరిపోయింది అసలు. మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు చెప్పాను కదా, ఫైనల్స్ పైగా ఇవాళ ఏ రేంజ్లో ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి అసలు. సూపర్, అసలు అమేజింగ్. సో చూసారు కదా, హోరాహోరీగా జరిగింది మ్యాచ్. పెనాల్టీ షూట్అవుట్లో అర్జెంటీనాని బీట్ చేసి ఫ్రాన్స్ విన్నర్ అయిందనమాట. సో ఈ బ్లైండ్ ఫుట్బాల్ మ్యాచ్లో ఫ్రాన్స్ గోల్డ్ మెడల్ కొట్టింది, పారాలింపిక్ గోల్డ్ మెడల్ అనమాట. అంత ఈజీ కాదండి, చూసినంత ఈజీ కాదు. ఒక గంట పాటు కళ్ళు కనపడకపోయినా ఈ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడటం అనేది చాలా ప్రాక్టీస్తో కూడుకున్న విషయం. ఈ అంబియన్స్ చూడండి, అదిరిపోయింది అసలు. ఫ్రెంచ్ క్రౌడ్ సపోర్ట్ అయితే సూపర్ డూపర్. ఇలా ఫ్రాన్స్ నుంచి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం Prime9 న్యూస్ ఫాలో అవ్వండి. సో దిస్ ఇస్ మీ సునీల్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్యారిస్. బై.